జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం పోలీసు బలగాలతో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఇంట్లో నివసిస్తున్న కుటుంబ సభ్యుల వివరాలను సేకరించి అనుమానితులపై ఆరా తీశారు. ఈ కార్డన్ సెర్చ్ లో ఎలాంటి ధృవపత్రాలు లేని 72 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అనుమానితులు తారాసపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ సూచించారు. ఈ కార్డన్ సెర్చ్ లో కాటారం సర్కిల్ పరిధిలోని సిఐ, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు వచ్చి పంపించి తర్వాత వేరే వాళ్ళకి యాక్సిడెంట్ కారణం కావడం, అనవసరంగా చావులకి మరణాలకు కారణం కావడం ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకోసమే వాళ్ళకి చెప్పండి ఏవి వెహికల్స్ ఇవ్వడం కానీ, తర్వాత ఎందుకంటే వాళ్ళకి సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత 18 years నిండిన తర్వాతనే లైసెన్స్ తీసుకోవడం అవన్నీ కూడా, తర్వాత ప్రాపర్గా హెల్మెట్ పెట్టుకోవడం, ఈ ట్రాఫిక్ రూల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నిటి కూడా పాటించడం. తర్వాత మీరు ప్రధానంగా ఏంటంటే పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వకండి, చెప్పండి అర్థమయ్యేటట్టు. ఎందుకంటే దాంట్లో చాలా చెడు వ్యసనాలకి లోబడే అవకాశం ఉంది. మీరు సెల్ ఫోన్ ఇచ్చి ఇవాళ రేపు అంటే మహిళలు కూడా సెల్ ఫోన్ ఇచ్చేసినాం కదా, వాడు ఏడుస్తున్నాడు కదా, వాడే అన్నం తింటాడు, వాడే ఉంటాడు. అన్నం తినేటోళ్ళు కూడా వాడిని చిన్నపిల్లవాడైతే వారికి ఫస్ట్ సెల్ ఇస్తున్నారు కదా, అన్నం తినిపిస్తున్నారు. ఏమవుతుంది చిన్నప్పటి నుంచే దాని ఆ యొక్క స్క్రీన్ యొక్క రేస్ కళ్ళల్లో పడి కళ్ళు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. అది ఏదైతే విజన్ ఏదైతే తగ్గుతుంది, చిన్నతనంలోనే స్పెట్స్ రావడం ఇవన్నీ జరుగుతాయి. అందుకోసం మీరందరూ కూడా గమనించి ప్రధానంగా ఈ గుడుంబ గంజాయి సప్లై చేసేటువంటి వ్యక్తులు కానీ, తర్వాత వాటి బారిన పడి వాటిని సేవిస్తున్నటువంటి వారి మీరు మార్చడం మాట చెప్పండి. అదైనా వాటి వల్ల చెడు వ్యసనాలు ఇటు వెళ్ళిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, మంచి పౌరుడుగా తయారు చేసే అవకాశం ఉంది. ఇంకా మీరందరూ కూడా ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్, చట్టానికి వ్యతిరేకంగా ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్లలో కూడా పాల్గొనకూడదు. ఎందుకంటే ఏమైతే చాలా పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏదైనా భవిష్యత్తు అవసరాలు దృష్ట్యా ఎక్కడికైనా ఒక ఫారిన్ కంట్రీకి పోవాలంటే పాస్పోర్ట్స్ అవసరం అవుతుంది. ఏమైతే కేసులలో ఇన్వాల్వ్ అయితే పాస్పోర్ట్స్ ఇక్కడే ఉంటుంది. మీరు ప్రధానంగా దృష్టి పెట్టాల్సింది పిల్లల చదువు మీద. ఏ జాతి మనుగడైనా కానీ దేని మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళు చదువు మీద ఆధారపడి ఉంటుంది. మంచిగా చదువుకొని విద్యావంతులు అయితే ఆ కుటుంబం బాగుపడుతుంది, తర్వాత దేశం బాగుపడుతుంది. మీరందరూ కూడా ప్రధానంగా మీ పిల్లల యొక్క చదువు మీద దృష్టి పెట్టండి. ఎట్లా చదువుతున్నారు,